నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కానీ తరచుగా నిర్లక్ష్యానికి గురయ్యే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నియోనేటల్ జాండిస్, అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లల్లో వచ్చే పచ్చకామెర్లు. ప్రాచీన కాలం నుండి ఉన్న ఈ సమస్య ఈనాటికి లక్షలాది శిశువుల ప్రాణాలకు ఎందుకు ముప్పుగా మారిందో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీప్ డైవ్ చేద్దాం. అసలు దీని వెనుకున్న హిస్టరీ ఏంటి, బయలాజికల్ రీజన్స్ ఏంటి, అవగాహన లోపం వల్ల ఈ సమస్య ప్రాణాంతకంగా ఎలా మారుతోంది, ఎందుకు ఇప్పటికీ సరైన ట్రీట్మెంట్ అందడం లేదు, రండి తెలుసుకుందాం. సో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఇవే: ప్రాచీన కాలం నాటి పసుపు వ్యాధి చరిత్ర, దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జరిగే ప్రమాదం, గ్లోబల్ లెవెల్లో మరణాల రేటు ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత అవగాహన లేకపోవటం వల్ల జరిగే ప్రాణనష్టం, ఫైనల్గా రోగ నిర్ధారణలో ఉన్న సవాళ్లు, వాటి పరిష్కారాలను చర్చిద్దాం. ముందుగా మొదటి విభాగం, ప్రాచీన పసుపు వ్యాధి. క్రీస్తుపూర్వం 8000 నుండి నేటి ఆధునిక కాలం వరకు ఈ వ్యాధి ప్రయాణం ఎలా ఉందో చూద్దాం. ఈ చరిత్ర చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. క్రీస్తుపూర్వం 8000 ఏళ్ల క్రితమే మన ప్రాచీన ఋగ్వేదంలో ఈ వ్యాధిని హరిమన్ అనే పేరుతో రికార్డ్ చేశారు. ఇక నాటు వైద్యులైతే చరిత్రపూర్వ కాలం నుంచే దీనికి చేదుగా ఉండే మూలికల వైద్యం చేసేవారట. మార్గమధ్యలో ఫ్రెంచ్ వర్డ్ జాన్ అంటే పసుపు రంగు, అక్కడ నుండి జాండిస్ అనే పేరొచ్చింది. అయితే 1950ల టైంలో క్రీమర్ మరియు అతని టీం ఒక అద్భుతాన్ని కనిపెట్టారు. అదేంటంటే సూర్యకాంతి లేదా నీలిరంగు కాంతి పసిపిల్లల మీద పడితే ఈ వ్యాధి తగ్గిపోతోందని వారు యాదృచ్ఛికంగా గమనించారు. అదే ఫోటోథెరపీకి పునాది. కాని నేటికి ఆధునిక వైద్యం ఎంత డెవలప్ అయినా కరెక్ట్ డయాగ్నోస్టిక్ టూల్స్ అందరికీ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్య. ఇక రెండో విభాగంలోకి వెళ్దాం. చికిత్స చెయ్యని జాండిస్ ప్రమాదం. దీని వెనుక ఉన్న ఆ బయాలజికల్ ముప్పు ఏంటో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక మెడికల్ టర్మ్ ఉంది. అదే కెర్నిక్టెరస్. అప్పుడే పుట్టిన పసిపాప లివర్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు కదా, అప్పుడు బిలిరుబిన్ అనే వ్యర్థ పదార్థం శరీరంలో పెరిగిపోయి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటేసి నేరుగా మెదడులోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక రకమైన పాయిజన్ లాగా పనిచేసి మెదడుకు శాశ్వతమైన డ్యామేజ్ చేస్తుంది. వినికిడి లోపం, మాట్లాడలేకపోవడం, ఇంకా సెరిబ్రల్ పాల్సీ లాంటి జీవితకాల సమస్యలొస్తాయి. జాండిస్ను స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయకపోతే ఎదురయ్యే అత్యంత భయంకరమైన పరిస్థితి ఇదే. అయితే ఇక్కడే మనకో పెద్ద డౌట్ రావాలి. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కేవలం ఒక సింపుల్ బ్లూ లైట్ ఫోటోథెరపీ అయినప్పుడు అసలు ఈనాటికి వేలాది మంది పసిపిల్లలు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు? పరిష్కారం ఇంత సింపుల్ అయితే గ్రౌండ్ రియాలిటీలో ఎందుకు వర్కౌట్ అవడం లేదు? ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నకు సమాధానమే మన మూడో విభాగం, ప్రపంచ పోకడలు మరియు మరణాల రేటు. ఈ విషాదం వెనుక ఉన్న షాకింగ్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూద్దాం. మీరే ఆలోచించండి, 1,14,100. ఇది చిన్న నెంబర్ అస్సలు కాదు. 2010 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నియోనేటల్ జాండిస్ వల్ల సుమారుగా 1,14,000 మంది పసిపిల్లలు చనిపోయారు. అలాగే దాదాపు 75,000 పైచిలుకు కెర్నిక్టెరస్ కేసులు నమోదయ్యాయి. ఈ డేటాలో మరో చేదు నిజమేంటంటే ఈ మరణాలు కేసులు ఎక్కువగా సబ్ సహారన్ ఆఫ్రికా ఇంకా మన దక్షిణాసియా దేశాల్లోనే జరగటం. మనం 1990 నుండి 2019 వరకు ఉన్న ట్రెండ్స్ని ఒకసారి గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా జాండిస్ కేసులు దాదాపు 6,26,000కు పెరిగాయి. కానీ అదే సమయంలో గ్లోబల్గా మరణాల రేటు మాత్రం తగ్గింది. అదొక గుడ్ న్యూస్ అయినా అసలు పాయింట్ ఏంటంటే ఈ మరణాల తగ్గుదల అన్ని దేశాల్లో సమానంగా లేదు. సోషియో డెమోగ్రాఫిక్ ఇండెక్స్ అంటే SDI ఎక్కువగా ఉన్న డెవలప్డ్ దేశాల్లో యూనివర్సల్ కేర్ వల్ల మరణాలు భారీగా తగ్గాయి. కానీ మన ఇండియా, పాకిస్తాన్, నైజీరియా లాంటి తక్కువ SDI ఉన్న దేశాల్లో పరిస్థితి దారుణం. ఇక్కడ మరణాల శాతం, వ్యాధి తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండటం నిజంగా కలవరపెట్టే విషయం. ఇక మన నాలుగవ విభాగం, అవగాహన లేమి వల్ల కలిగే ప్రాణాపాయం. కేవలం మందులు లేకపోవడం మాత్రమే కాదు, మన సంస్కృతి, నిరక్షరాస్యత ఈ సమస్యను ఎలా పెంచుతున్నాయో చూద్దాం. ఉత్తరాఖండ్లో 350 మంది బాలింతలపై చేసిన ఒక స్టడీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం బయటపడింది. కేవలం 8% మంది తల్లులకు మాత్రమే జాండిస్ వల్ల ప్రాణాలు పోతాయన్న విషయం తెలుసు. మిగతా 92% మందికి పసిపిల్లలకు పచ్చకామెర్లు వస్తే అది ప్రాణాంతకమవుతుందనే ఐడియానే లేదు. ఆలోచించండి, అసలు అపాయం గురించి తెలియకపోతే ఇక సమయానికి ట్రీట్మెంట్ కోసం ఎలా వెళ్తారు? ఈ అవేర్నెస్ లేకపోవడమే అతి పెద్ద శత్రువు.
ముఖ్యంగా గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఈ ఆధునిక ట్రీట్మెంట్ అందకపోవటానికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. బలమైన మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత వల్ల జనాలు హాస్పిటల్స్ కంటే నాటు వైద్యుల మీదనే ఎక్కువగా డిపెండవుతున్నారు. ఆ నాటు వైద్యులు చేసే సుదీర్ఘమైన పూజలు, తాయత్తుల వల్ల గోల్డెన్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దీనికి తోడు చేతుల డబ్బులు లేకపోవడం, ఇవన్నీ కలిపి పసిపిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సరే, ఇదంతా పల్లెటూర్ల పరిస్థితి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అస్సాంలోని జోర్హాట్ సిటీలోని మురికివాడల్లో చేసిన ఒక సర్వే చూస్తే అక్కడ కూడా జనాలు ఆయుర్వేదం, మూలికల చికిత్స వైపే మొగ్గు చూపుతున్నారట. ఎందుకో తెలుసా? ఈ నాటు మందులైతే ఫ్రీగా దొరుకుతాయి, హాస్పిటల్ ఖర్చుల కన్నా ఇవే చీప్, పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని వాళ్ల నమ్మకం. ఇలాంటి గుడ్డి నమ్మకాల వల్ల పిల్లల్లో వ్యాధి ముదిరిపోయేదాకా ఆస్పత్రికి తీసుకువెళ్లడం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 5వ విభాగం, రోగ నిర్ధారణలో సవాళ్లని పరిష్కరించడం. వనరుల కొరత హాస్పిటల్స్ లెవెల్లో ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాదేశం సుంట్రేసో ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక నర్సు పడే కష్టం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అక్కడ చర్మంపై పెట్టి బిలిరుబిన్ చెక్ చేసే ఖరీదైన పరికరాలు ఉండవు. దాంతో వాళ్లు పసిపిల్లల చర్మం, చిగుళ్లు చూసి గుడ్డిగా అంచనా వెయ్యాలి. ఒకవేళ అనుమానం వస్తే ముందే డబ్బులు కట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని ఆ పేద తల్లిదండ్రులను ఒప్పించాలి. టెస్ట్ ఇచ్చాక రిపోర్ట్ రావడానికి ఏకంగా 12 నుండి 24 గంటలు పడుతోంది. ఈలోపు వ్యాధి ముదిరిపోతోందేమో అన్న భయంతో కేవలం తమ అంచనాతోనే ఫోటోథెరపీని స్టార్ట్ చేస్తున్నారు వైద్యులు. అయితే ఇలా గుడ్డిగా రిపోర్ట్ రాకముందే ఫోటోథెరపీ ఇవ్వడం సేఫ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. దీనివల్ల అప్పుడే పుట్టిన బిడ్డకు, తల్లికి మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ దెబ్బతింటుంది. ఆ బ్లూ లైట్ వల్ల కళ్లకు డ్యామేజ్ జరిగే రిస్కుంది. పైగా ఫ్యూచర్లో ఇమ్యూన్ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ పడొచ్చని స్టడీస్ చెప్తున్నాయి. కానీ సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఆ రిస్క్ తీసుకోక తప్పడం లేదు. ఇక్కడ బిల్ యాప్ అనే అప్లికేషన్ డేటా చూస్తే హాస్పిటల్స్లో వనరుల కొరత ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం 41 మంది పసిపిల్లల ప్రాణాలు దక్కాలంటే అర్జెంట్గా బ్లడ్ ఎక్స్చేంజ్ థెరపీ అంటే రక్త మార్పిడి అవసరమని తేలింది. కాని వాస్తవానికేమైంది? అక్కడున్న వస్తుల కొరత వల్ల కేవలం 21 మందికి మాత్రమే ఆ ట్రీట్మెంట్ దొరికింది. అంటే సగం మంది పిల్లలకు ఆ ప్రాణాధారమైన వైద్యం అందనే లేదు. సో ఇదంతా చూశాక ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఒక పసికందు ప్రాణాలు తీసే ఈ పచ్చ కామెర్లను నయం చేసే మెడికల్ నాలెడ్జ్ మన దగ్గర ఎప్పుడో ఉంది. ట్రీట్మెంట్ ఉంది, దాన్ని కనిపెట్టి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ గ్రామాల్లో వేళ్లూనుకుపోయిన ఆ మూఢనమ్మకాలు, పేదరికం, ఆస్పత్రుల్లో సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం, ఇవే అసలైన అడ్డంకులు. మరి ఈ కెర్నిక్ టెరస్ అనే మహమ్మారి బారినపడి ఏ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఈ గ్యాప్ని మనం ఎలా పూరించగలం? సరైన అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి గడపకు ఎలా తీసుకెళ్లగలం? ఈ ప్రశ్నతో నేను ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిస్తున్నాను. మీరు కూడా దీనిపై ఒకసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.